పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్కి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పైన ఫోకస్ చేశారు. ఇంకా రానున్న వినాయక చవితి పండుగకు పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా మట్టి వినాయకుల్ని పూజించాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఒక భారీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి తాజాగా మెగా ఫ్యామిలీ ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య 10.5 ఎకరాలు రామ్ చరణ్ కొనుగోలు చేశారు. 2 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మాణం చేసి మిగిలినంతా ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని రామ్ చరణ్ ఉపాసన దంపతులు భావిస్తున్నారు. త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు హామీని తీర్చడానికి మెగా ఫ్యామిలీ తన వంతుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రి నిర్మాణంలో భాగంగా మొదటిగా పిఠాపురం నియోజకవర్గంలో భూమిని కొనుగోలు చేశారన్న వార్త స్థానికులకు శుభవార్త. ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందుతున్నాయి. ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరగనుంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తీసుకున్న నిర్ణయానికి పిఠాపురం నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు ఓటేసి గెలిపించడం వల్లనే పిఠాపురం నియోజకవర్గంలో ఈ ప్రగతి జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకునే పనిలో ఉన్నారు మెగా ఫ్యామిలీ.